ఇక ఈ 4 అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధులు రాము, యాసర్, కిరణ్, అరవింద్ ద్వారా తెలుసుకుందాం. ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ సర్కార్ చేతగానితనంతో రైతులు మండు టెండల్లో పడిగాపులు పడుతున్నారు. నల్గొండ జిల్లాలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆల్చాల బావి గ్రామంలో ఇప్పటి వరకు 10% వడ్లను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. మంత్రి ఉత్తమ్ సొంత జిల్లాలోనే కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు బోరున విలపిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నామని, ఇప్పటికీ కాంటా అయ్యే పరిస్థితి లేదని అన్నదాతలు వాపోతున్నారు. ఎర్రటి ఎండకు అరిగోస పడుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, అంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలోనే సిచ్యువేషన్ ఇలా ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? సింధులో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కాక ఎక్కడికక్కడ అన్నదాతలు అయితే బోర్న విలిపిస్తా ఉన్నారు, ఇరువిలాడిపోతా ఉన్నారు. 45 డిగ్రీల ఎండలు కాస్తా ఉన్నాయి. ఈ ఎండలకు వరి ధాన్యాల వద్దనే పడిగాపులు కాస్తూ వాళ్ళు పడుతున్నటువంటి బాధలు అయితే వర్ణాతీతంగా ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన శాఖ తరఫున ధాన్యం కొనుగోలు జరుగుతాయి. కానీ ఆయన సొంత నియోజకవర్గం, సొంత జిల్లాలోనే ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు అనేది మందగించాయి. కేవలం 10% మాత్రమే ధాన్యం కొనుగోలు జరిగినట్టుగా అధికారుల లెక్కలు మనం చెప్తా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 5 లక్షల టన్నుల ధాన్యం పండగ ఇప్పటి వరకు కేవలం 20,000 టన్నులు మాత్రమే కాంటా వేసినట్టుగా చెప్తా ఉన్నారు. మిల్లుల వద్దకు వెళ్తే వాళ్ళు దిగుమతి చేసుకోవట్లేదు, వాళ్ళు అన్లోడ్ చేసుకోవట్లేదు, లారీలు రావట్లేదు, గన్ని బ్యాగులు రావట్లేదు, హమాలీల కొరత కూడా ఎక్కువగా ఉందని చెప్తా ఉన్నారు. ప్రధానంగా మిల్లర్లతో ప్రభుత్వానికి మధ్య కొంత పేచీ ఏర్పడింది. రైసు దిగుమతి విషయంలో మిల్లర్లు పేచీ పెట్టుకుని సమ్మె చేస్తుండటంతో మిల్లర్లు అందరూ కూడా సమ్మె చేస్తూ ఎక్కడికక్కడ కూడా బాయ్కాట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఎక్కడ కూడా తరలించట్లేదు, వాటి కాంటాలు వేయట్లేదు. దీంతో ఎక్కడికక్కడ కుప్పలు తెప్పలుగా ధాన్యం అంతా కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి. నల్గొండ జిల్లాలో 7 లక్షల టన్నుల ధాన్యం పండింది. ఇప్పటి వరకు కేవలం 50,000 టన్నుల మాత్రమే ధాన్యం కొనుగోలు జరిగింది. ఇంకా దాదాపుగా 3.5 లక్షల టన్నుల ధాన్యం అంతా కూడా కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడికక్కడ కూడా పేరుకుపోయింది. పేరుకు మాత్రమే 276 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు కొబ్బరికాయలు కొట్టి. కానీ కేవలం 130 కొనుగోలు కేంద్రాలు మాత్రమే కొనుగోలు అనేవి అరపాదడప మాత్రమే సాగుతున్నాయి, అరకొర మాత్రమే సాగుతున్నాయి. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు అయితే జరగట్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఒక రివ్యూ నిర్వహించట్లేదు, ఒక పర్యవేక్షణ చేయట్లేదు. అధికారులను పిలిపించుకొని, మిల్లర్లను పిలిపించుకొని ఎందుకు జాప్యం ఏర్పడతా ఉంది, ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు అటువంటి విషయాన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇక కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని కూడా ట్యాబ్లో ఎంటర్ చేయట్లేదు, ట్రాక్ షీట్ అనేది వాళ్ళకి ఇవ్వట్లేదు. దీంతో ఇప్పటి వరకు కేవలం 5% మంది రైతులు మాత్రమే డబ్బులు పడినట్టుగా చెప్తా ఉన్నారు. బ్యాంకులలో ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్కొక్క రైతు అయితే 20-30 రోజులు అవుతుంది ధాన్యం అంతా అమ్ముకొని, వాళ్ళకి ఇప్పటి వరకు కూడా బ్యాంకులో డబ్బులు పడట్లేదు అని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ యాసంగి సీజన్ అయితే రైతులకు ఏ మాత్రం కూడా కలిసి రాలేదు. ధాన్యం కొనుగోలు జరగట్లేదు, పండించినటువంటి పంట కొని దిక్కులేదు. దీంతో పాటు యూరియా కొరత కూడా పెద్ద ఎత్తున కూడా ఉంది. మొన్నదాకా కూడా మనం చూసాం. ఇన్ని కష్టాలు పడి, ఇన్ని అష్ట కష్టాలు పడి ధాన్యం పండిస్తే ప్రభుత్వం కొనపోతే తమ పరిస్థితి ఏంటంటూ కూడా వాపోతా ఉన్నారు. ఇప్పటికే 4 రోజులుగా పడిగాపులు కాస్తాను. ఇంకా నెల 15 రోజుల పాటు కూడా మేము ఇదే రకంగా ఉండేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు జరపాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి కనీసం ఆయన మీ జిల్లాలో సరే ధాన్యం కొనుగోలు వేగంగా జరపాలని సర్వత్రు కూడా డిమాండ్ వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాము. ఇక టాప్ 1 న్యూస్ లో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి న్యూస్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లాలో మొక్కజొన్నల కొనుగోలు వివాదం మరింత ముదురుతోంది. మార్కెట్ యార్డ్లో కొనుగోలు ప్రక్రియ మందగించడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రైతులతో కలిసి రోడ్డుపై ధర్నా చేసి కలెక్టరేట్ను ముట్టడించడంతో కొనుగోలు ప్రారంభించారు. అయితే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు మళ్లీ అనేక కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గన్నీ బ్యాగులు, లారీలు, హమాలీల కొరత ఉందని క్షేత్రస్థాయిలో అధికారులు చెబుతున్నారు. అకాల వర్షంతో ఇప్పటికే నష్టపోయామని, మళ్లీ వర్షాలు పడితే నిండా మునుగుతామని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగంగా కొనుగోలు జరపకపోతే రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, మక్క కొనుగోలులో ఇంకా ఎందుకు జాప్యం జరుగుతోంది? అంటే ఇప్పటికే మొన్న కురిసిన అకాల వర్షానికి మక్కలన్నీ కూడా తడిచిపోయాయి. మరి వాటన్నిటిని కూడా కొంటాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అనేక రకాల కొర్రీలు పెడుతున్నారు. ఎందుకు ప్రభుత్వం జాప్యం వహిస్తోంది? నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా మొక్కజొన్న కేంద్రాల వద్ద కూడా రైతులు ఇబ్బందులు చాలా రోజుల నుంచి కూడా నాగర్ కర్నూలులో పడుతున్నటువంటి పరిస్థితులు మనం ఎప్పటికప్పుడు కూడా ప్రత్యక్షంగా చూపిస్తున్నాం. దీనికి సంబంధించి
పెద్ద మొత్తంలో కూడా మక్కలు కొనుగోలుకు వస్తున్నాయని చెప్పేసి కూడా అధికారులు ఒకవైపు చెప్తూనే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయకపోవడం ప్రధాన కారణమైతే ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా దీనిలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే అంచనాలు ముందే ప్రణాళికలు లేకపోవడం, అంచనాలు వేయకపోవడం, దానికి కావాల్సినటువంటి వసతులు వనరులు ఏర్పాట్లు చేయకపోవడం ప్రధాన కారణం. దీంతో పాటుగా ముందస్తుగా కూడా రైతులు హెచ్చరిస్తున్నారు, మనం కూడా చెప్తూనే ఉన్నాం. అంటే అకాల వర్షాలు వస్తాయి, ఇంత ధాన్యం రోడ్ల పైన ఉంది, మార్కెట్ యార్డ్లకు తీసుకొచ్చినటువంటి ధాన్యం పెద్ద మొత్తంలో ఉంది, కొనుగోలు కేంద్రాల వద్ద ఉంది, కల్లాల వద్ద కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంది. అకాల వర్షం వస్తే మాత్రం రైతులు నిండా మునుగుతారని చెప్పేసి ముందస్తు హెచ్చరికలు మనం చేస్తున్నప్పటికీ, రైతులు చెప్తున్నప్పటికీ, రైతులు కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నప్పటికీ జరిగేదంతా కూడా కొంత జరిగిపోయింది. అకాల వర్షం కురిసింది, మార్కెట్ యార్డ్ లో ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. గతంలోనే ముందస్తు కొనాలని చెప్పేసి, వర్షం పడకముందే కొనాలని చెప్పేసి రైతులు ఎన్నో ఆందోళనలు చేశారు, రోడ్లెక్కారు, ధర్నాలు చేశారు. అయినప్పటికీ కూడా ఫలితం లేకపోవడంతో చివరికి ఈ అకాల వర్షంతో నిండా మునిగేసరికి ఈ దిక్కుదోచని స్థితిలో రైతులు ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా నిన్న నాగర్ కర్నూలు మార్కెట్ యార్డ్ లో రైతులు తడిసిపోయినటువంటి ధాన్యాన్ని పరిశీలించి రైతులను ఓదార్చి రోడ్డెక్కి ధర్నా చేసినటువంటి పరిస్థితి, కలెక్టరేట్ ముట్టడి చేసినటువంటి పరిస్థితి. అయితే కలెక్టరేట్ లో కలెక్టర్ ను కలిసి రైతుల బాధలు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు జరుగుతున్నటువంటి జాప్యం, దళారుల వ్యవస్థ ఏ విధంగా కొనసాగుతుంది, ఈ గన్ని బ్యాగులు కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఈ గోడౌన్లు కావచ్చు, తర్వాత ఈ క్యూ లైన్లు, ఇవన్నీ కూడా పూర్తిగా నాగర్ కర్నూలు కలెక్టర్ కు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వివరించినటువంటి పరిస్థితి. అయితే కలెక్టర్ స్పందించి ఒక 3 రోజుల సమయంలో అంత సెట్ చేస్తామని చెప్పారు. అయితే అయినప్పటికీ కూడా కొంత మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఏదైతే ధర్నా ఉందో, రాస్తారోకో ఉందో, ఆందోళనలు రైతుతో కలిసి చేశారో దానికి కొంత స్పందించినటువంటి యంత్రాంగం కొంత ట్రాన్స్పోర్టేషన్ పెంచింది. కానీ అక్కడ క్షేత్రస్థాయిలో మాత్రం రైతుల దగ్గర కొనాల్సినటువంటి ఏదైతే మొక్కజొన్న తడిసిన ధాన్యం ఉందో దాన్ని కొనడానికి అనేక కొర్రీలు పెడుతుందని చెప్పేసి ఈ రోజు రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తడిసింది ఎట్టి పరిస్థితుల్లో ఆరబెట్టాల్సిందే అని చెప్పేసి, ఆరబెట్టినంత అంటే తేమ శాతం కావలసినంత అంటే నిబంధనల ప్రకారం ఉంటేనే తీసుకుంటామన్నట్టుగా చెప్తున్నారని చెప్పేసి, కనీసం కింద తడిసింది ఒకసారి మళ్ళీ మీరు ఆరబెట్టుకొని రావాలి అని చెప్తా ఉన్నారు. రైతులు ఏం చెప్తున్నారు సింధూర్ అంటే, మరి ఆరబెట్టాలంటే ఇప్పుడు కొద్ది ధాన్యం కాదు, పెద్ద మొత్తంలో ధాన్యం ఉంది, మళ్ళీ వాటికి కూలీలను ఏర్పాటు చేసుకోవాలి. అంటే ప్రతి కూలీ కూడా రోజు 1000 రూపాయల కూలీ ఇస్తే తప్ప పనిచేసే పరిస్థితి లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాన్ని ఆరబెట్టేందుకు అంటే పైన ఉన్న అంటే కింద ఉన్నదంతా కూడా పైకి తీసుకొచ్చి ఆరబెడితే పెద్ద మొత్తంలో కూడా ఖర్చులు అవుతాయి. మరి ఖర్చులు ఎవరు భరించాలి? ఆరబెట్టిన తర్వాత మళ్ళీ సాయంత్రం వర్షం వస్తే ఎవరు దిక్కు అవుతారు మాకు అని చెప్పేసి చివరికి ఇదంతా చేయాలంటే కూడా వ్యయ ప్రయాసాలకు ఓడ్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మేము దాదాపు నెల రోజుల నుంచి కూడా 20 రోజుల నుంచి కూడా 25 రోజుల నుంచి కూడా మార్కెట్ లో తిండి తిప్పలు లేకుండా తిరుగుతా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ ఆరబెట్టే పరిస్థితి వస్తే మళ్ళీ ఎన్ని రోజులు అవుతుందా తెలియని పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో అంటే చాలా రోజుల నుంచి కూడా 2-3 లారీలు మాత్రమే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఉండే. నిన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయడంతో ఈ రోజు కొన్ని లారీల సంఖ్య పెంచారు. కానీ దాంట్లో సరిపడా అమాలీలు లేరని చెప్తా ఉన్నారు. కొంత ధాన్యం అయితే తరలిస్తున్నటువంటి కనిపిస్తుంది, కానీ అనేక కొర్రీలతో కూడినటువంటి నిబంధనలు పెట్టారని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నది ఉన్నట్టుగా, తడిసినది ధాన్యం తడిసినట్టుగా కూడా పూర్తి స్థాయిలో అట్లే కొనాలని చెప్పేసి దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఒకటి ఉంది. అంటే ఈ సీలింగ్ అనేది ఒక నిబంధన పెట్టారు. సీలింగ్ అంటే ఎకరాకు రైతు వద్ద 26 క్వింటలు మాత్రమే కొంటాము అనేది స్పష్టంగా పెట్టారు. అంటే దాంట్లో దిగుబడి ఎక్కువ వచ్చిందని చెప్పేసి ప్రభుత్వమే చెబుతా ఉంది. మరి ప్రభుత్వం దిగుబడి అంటే రైతుల వద్ద దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు కొనాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే ఉంటుంది. కాబట్టి 26 కాదు, రైతులు తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని మొత్తం కొనాలని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని అడగడమే కాదు, పూర్తి స్థాయిలో చాలా వేగంగా కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, గన్ని బ్యాగులు కావచ్చు, తర్వాత కావాల్సిన గోదాములు కావచ్చు, అన్ని ఏర్పాట్లు చేయాలి. వెంటనే కొనుగోలు పూర్తి చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా మళ్ళీ ఆందోళనకు దిగడానికి సిద్ధమవుతామని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాలు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి. ఇక టాప్ 1 న్యూస్ లో మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి న్యూస్ చూద్దాం. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోతలు పూర్తయి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టడం లేదని వనపర్తి జిల్లా
కొత్తకోట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గన్నీ బ్యాగులు లేవని, మిల్లులు అలర్ట్ కాలేదని సాకులు చెబుతున్నారని, ఇలా ఎన్ని రోజులు సాగదీస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడి ఆరబోసిన వడ్లు తడిచిపోతే ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు. తక్షణం వడ్లు కాంటాలు పెట్టి లోడ్లెత్తాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అసలు ధాన్యం కొనుగోళ్లలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మరి ఒకవేళ అకాల వర్షానికి ధాన్యం అంతా కూడా తడిసిపోతే నష్టం ఎవరికి? అంటే అన్నదాతలు ఇప్పటికే చాలా నష్టాలు, ఆరుగాలం కష్టపడి పండించారు, ఎంతో అప్పులు చేశారు. మరి ధాన్యం తడిచిపోతే మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్యారంటీ ఉంటుంది వాళ్ళకి? సింధూర, పాలమూరు జిల్లాలో ఎమ్మెల్యేలు మొక్కుబడిగా మాత్రమే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఒక్కో చోట 25 రోజులు అవుతుంది ఎమ్మెల్యేలు వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించి, కానీ ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. 25 రోజులుగా కూడా రైతులంతా కూడా కళ్ళాల్లోనే ధాన్యం ఆరబోసి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వానికి వడ్ల కొనుగోలుకు సంబంధించి ఎటువంటి ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి కళ్ళాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఓవైపు అకాల వర్షాలతోటి ధాన్యం తడిసి ముద్దవుతుంది. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియక రైతులు నిత్యం అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరొక 10-15 రోజుల్లో పూర్తి స్థాయిలో జిల్లాలో కొనుగోలన్నీ పూర్తి స్థాయిలో వరి కోతలన్నీ కూడా పూర్తవుతాయి. ఆ పంట ఇప్పటి వరకు కోసినటువంటి పంటనే ఇప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. మరో 10 రోజుల్లో పూర్తి స్థాయిలో మొత్తం యాసంగి పంట మొత్తం కూడా కళ్ళాల్లోకి వస్తుంది. ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కొనుగోలుకు సంబంధించి అధికారులు అనేక కొర్రీలు పెట్టడం కూడా రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. సన్నధాన్యానికి సంబంధించి ప్రభుత్వం బోనస్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో అనేక కొర్రీలు పెడుతుంది. ధాన్యంలో ఆ తాలుకు సంబంధించి కానీ మ్యాచర్ కు సంబంధించి కానీ పెడుతున్నటువంటి నిబంధనలు రైతులకు ఇబ్బందిగా మారాయి. దీంతో రైతులంతా కూడా తగు నష్టానికే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొన్ని చోట్ల కొనుగోలు చేసినప్పటికీ కూడా కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులకు ధాన్యాన్ని తరలించడం లేదు. అక్కడే దాదాపుగా 15-20 రోజుల నుంచి కూడా అక్కడే ధాన్యం ఉంటుంది. మిల్లులకు వెళ్లే వరకు కూడా రైతుదే బాధ్యత అని అక్కడ ఉన్నటువంటి కొనుగోలు కేంద్రం అధికారులు చెప్తున్నారు. దీంతో ధాన్యం కాంటా వేసిన తర్వాత కూడా రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దనే రైతులు ఉండాల్సి వస్తుంది. రైతులకు గన్నీ బ్యాగులు ఇవ్వడం కావచ్చు, తూర్పాన పట్టేటటువంటి యంత్రాలు ఇవ్వడం కావచ్చు, ఈ మిల్లుల కేటాయింపు, కొనుగోలు కేంద్రానికి మిల్లుల కేటాయింపు చేయడం, ఈ అంశాలకు సంబంధించి ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేదు. కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి లారీలను ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి వ్యవహారం అక్కడ ఉన్నటువంటి అధికారులు చూసుకోవాలి. కానీ ఆ వ్యవహారం చూసుకోకుండా లారీలను పంపించకుండా కళ్ళాల్లోనే ధాన్యాన్ని ఉంచుతున్నారు. ఈ విధంగా రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఎక్కడికక్కడ కళ్ళాల్లోనే ధాన్యం ఆరబోసి రైతులు ఇంకెప్పుడు కొనుగోలు చేస్తారు అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. ప్రధానంగా వనపర్తి మార్కెట్ కు సంబంధించి కూడా వనపర్తి మార్కెట్ లో వడ్లు ఆరబోయడానికి కూడా స్థలం లేనంత స్థాయిలో అక్కడికి రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చారు. కానీ 20 రోజుల నుంచి కూడా కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు చేయకపోవడంతో రైతులు నిత్యం ఆరబెట్టడం, మళ్ళీ కుప్పగా పోయడం చేస్తున్నారు. రోజు ఇదే సరిపోతూ ఉంది. ఈ ప్రభుత్వము పూర్తి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుంది. దాదాపుగా సాధ్యమైనంత వరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్న తర్వాత మొక్కుబడిగా కొనుగోలు పూర్తి చేయాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ ఎమ్మెల్యేలు ప్రారంభించి 20 రోజులైనప్పటికీ కూడా ఒక గింజ కూడా ధాన్యం కొనకపోవడం, కొన్న ధాన్యాన్ని తరలించకపోవడం వంటివి మనకు జిల్లాలో కనిపిస్తూ ఉంది. సింధూర, రైట్, థ్యాంక్ యూ నరేష్. ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టు ఉంది పాలకుల తీరు. ఏలికలు ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం, అవుట్ సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగుల పుట్టిముంచేలా ఉంది. ఎప్పటిలా ప్రభుత్వం వాళ్ళ విధులను రెన్యువల్ చేయలేదు. ప్రతి ఏటా మార్చి 31వ తేదీన గడువు ముగిసిన వెంటనే ఏప్రిల్ నెల నుంచి వాళ్ళ సేవలను పునరుద్ధరించడం రివాజుగా నడుస్తోంది. కానీ పాతది ముగిసి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైనా ఇంకా ఆ ప్రక్రియ మొదలు కాలేదు. అసలు ప్రభుత్వం వీళ్ళ సేవలను పునరుద్ధరిస్తుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దాదాపు 5,35,000 మంది తాత్కాలిక ఉద్యోగుల భవితవ్యం త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతోంది.
మరోవైపు ఏజెన్సీలను రద్దు చేసి సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మే 25వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ధర్నాకు దిగుతామని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. అటు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకుల వాదన మరోలా ఉంది. ఓవైపు ఏజెన్సీలు, మరోవైపు అధికారుల ఒత్తిళ్ల నడుమ ఉద్యోగ భద్రత లేక మరణిస్తున్న వాళ్లు అనేకమన్నది వాళ్ళ ఆవేదన. ప్రతి సంవత్సరం రెన్యువల్ ఎందుకు అన్నది సూటి ప్రశ్న. రెన్యువల్ పేరిట కాలయాపన మినహా ఏజెన్సీల వల్ల ప్రయోజనం లేదన్నది వాళ్ళ నిశ్చితాభిప్రాయం. 1వ తారీఖు జీతాలు ఇస్తున్నామని ఏలికలు గొప్పలు చెప్పుకుంటున్నా తమకు మాత్రం టైంకు జీతాలు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అసలు పాలకులు తమను మనుషులుగా చూడటం లేదన్నది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకుల ఆక్షేపణ. తమను వస్తువులా చూస్తున్నారు కనుకనే తమపై 5,000 మేరకు జీఎస్టీ కడుతున్నారని వాళ్ళు తప్పుపడుతున్నారు. పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో సమాన పనికి సమాన వేతనాలు ఇచ్చే పద్ధతి అమల్లో ఉన్నదని కోట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ప్రభుత్వం ఆ దిశలో అడుగులేసి అవుట్సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆ సంఘం నాయకులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇష్యూస్ కి సంబంధించి అప్డేట్ ఏంటి? ప్రస్తుతం తెలంగాణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెన్యువల్ అంశం పెద్ద చర్చగా మారింది. ప్రతి సంవత్సరం మార్చి 31 గడువు ముగిసిన వెంటనే ఏప్రిల్ నెల నుంచి ఉద్యోగుల సేవలను పునరుద్ధరించడం అనేది ఆనవాయితీగా కొనసాగుతుంది. కానీ ఈసారి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన కూడా రెన్యువల్ ప్రక్రియ అనేది ముందుకు సాగకపోవడంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ అసమర్థ కాంగ్రెస్ పాలనలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బతుకులు దుర్మార్గంగా తయారయ్యాయి. కనీసం సమాచారం లేకుండా ఉద్యోగులను తొలగించడం వంటి అంశాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఈ రేవంత్ పాలన వచ్చాక పూర్తిగా తమకు ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోయిందని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఓవైపు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సకాలంలో జీతాలు కూడా రావడం లేదని మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే 6 నెలల నుంచి 10 నెలల మధ్యలో జీతాలు పెండింగ్ లో ఉన్నాయి, ఆ జీతాలను ప్రభుత్వం చెల్లించడం లేదని ఓవైపు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు అసలు ఏ ఏజెన్సీలో ఎవరి కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్నామో తెలియక పూర్తి అయోమయంలో అయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,35,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తు ఈ కాంగ్రెస్ పాలనలో పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు చేరాల్సి ఉండగా కేవలం కొద్ది శాఖల నుంచి వివరాలు వెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో జీతాల చెల్లింపుపై కూడా అనిశ్చితి ఏర్పడింది. ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం కారణంగా రెన్యువల్ ప్రక్రియ ఆలస్యం అవుతుందనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు గతంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఆర్థిక శాఖ డేటా మధ్య వ్యత్యాసాలు కూడా బయటపడిన సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. అటు ఇప్పటికే రేవంత్ సర్కార్ పై అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఓవైపు ఆందోళన చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీల రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ పెడుతున్నారు. ఈ ఏర్పాటు కోసం ఆందోళనలు గిట్ట చేస్తున్నారు. గతంలో ఇందిరా పార్క్ వేదికగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే తమ నిరసనను తెలిపారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మరోవైపు ఏదైతే ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ IFMIS ద్వారా ఉద్యోగుల వివరాలు నమోదు చేసి రెన్యువల్ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ లో నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని శాఖలు తప్పనిసరిగా ఈ ఆన్లైన్ డేటాను నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చినా ప్రక్రియలో జాప్యం కారణంగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీతాల చెల్లింపులు కూడా తీవ్ర అవకతవకలు కూడా జరిగాయని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వైపు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలన ఖచ్చితంగా ఇన్ టైంలో జీతాలు పడేవి. ఇప్పుడు పరిస్థితి మొత్తం భిన్నంగా మారింది. తమ బతుకులు ఆగమయ్యాయని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 5,35,000 మంది తాత్కాలిక ఉద్యోగులు వాళ్ళ భవిష్యత్తు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పాలనలో ఊగిసలాడుతుంది. ఇది ఇలా ఉంటే అసలు పాలకులు తమను మనుషులుగా చూడడం లేదని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే ప్రధానంగా ఒక ఎలిగేషన్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఏజెంట్ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతున్నారు. ఏదైతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను ప్రభుత్వం రాగానే రద్దు చేస్తాం. కానీ ఇప్పుడు ఏమైందని ప్రధానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి ఉంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ మాయమాటలు విని మోసపోయాము, ఇప్పుడు ఇచ్చిన మాట కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చడం లేదని అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సింధూర. రైట్, థ్యాంక్ యూ యాసర్.
ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. నగరపాలక సంస్థలు మున్సిపాలిటీల్లో ప్రకటించిన ఎర్లీ బర్డ్ స్కీమ్ ఇవాల్టితో ముగియనుంది. ఈ ఏడాది ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5% రిబేట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. 3 కార్పొరేషన్ల పరిధిలో 1000 కోట్లు వసూలు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. నిన్నటి వరకు 700 కోట్లే వసూలయ్యాయి. ఎర్లీ బర్డ్ స్కీమ్ పై కనీసం జనానికి అవగాహన కల్పించలేదు అధికారులు. రాయితీ గురించి ఎక్కడా ఫ్లెక్సీలు, బ్యానర్లు కూడా ఏర్పాటు చేయలేదు. ఎస్ఐఆర్ జనగణనపై ఫ్లెక్సీలు, బ్యానర్లు మాత్రం ఏర్పాటు చేసి ఎర్లీ బర్డ్ స్కీమ్ను మాత్రం పక్కన పడేశారు. లాస్ట్ డేట్ ఇవాల్టితో ముగుస్తుండటంతో చౌకబురు చల్లగా చెప్పారా అని అధికారుల మీద మండిపడుతున్నారు జనం. రాయితీ లభిస్తే హైదరాబాద్ నగరవాసులకు ఊరట కలిగేది. కానీ ఆ దిశగా సర్కార్ చర్యలు శూన్యం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇవాల్టితో అయితే ఎర్లీ బర్డ్ స్కీమ్ అయితే ముగియనుంది. మరి చివరి నిమిషంలో ఎందుకు వాళ్ళు దాని గురించి చర్చిస్తున్నట్టు? ఏడాది ఆస్తి పన్నులకు చెల్లించిన వారికి 5% రిబేట్ ఇస్తామని ముందుగా చెప్పారు. అయితే దాని గురించి ప్రజలకు ఎక్కడా కూడా అవగాహన కల్పించలేదు. ఆ స్కీమ్ గురించి ఎక్కడా కూడా ఒక చిన్న ఫ్లెక్సీ కానీ దాని గురించి ఎటువంటి అవగాహన కల్పించలేదు. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా, ఎందుకంటే బల్దీ అధికారులు చేసినటువంటి నిర్లక్ష్యపు వైఖరి ఇప్పుడు రాష్ట్ర ఇటు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వీటి మీద తీవ్ర అధిక ఒత్తిడి పడుతుంది. ప్రధానంగా 5% రాయితీతో ఈ ఏడాది ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేటువంటి వాడికి రిబిటెన్స్ కు సంబంధించి దాదాపు 5% రాయితీని ప్రకటిస్తుంది. ప్రధానంగా ఎర్లీ బర్డ్ స్కీమ్ కు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికి కూడా కనీసం ఈ నెల రోజుల పాటు కనీసం ఒక ఫ్లెక్సీని కానీ లేదంటే ఉన్నటువంటి ఒక బ్యానర్ ను కూడా హైదరాబాద్ లో ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. అటు జనగణనతో పాటు ప్రధానంగా సరుకు సంబంధించి ఎస్ఐఆర్ కు సంబంధించినటువంటి వాటి మీద ప్రధానంగా ఫోకస్ పెడుతూ వీటిని విస్మరిస్తుంది. దాదాపు టార్గెట్ ఈ నెల రోజుల టార్గెట్ 1000 కోట్లు అనుకున్నారు. ఎర్లీ బర్డ్స్ కింద 1000 కోట్లలో కనీసం 700 కోట్లు మాత్రమే 3 కార్పొరేషన్ల పరిధిలో వసూలాయి. గతంలో 2000-3000 కోట్లు వచ్చినటువంటి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ప్రస్తుతం 700 కోట్లు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే జనాల్లో అవగాహన కల్పించకపోవడం పట్ల జనం నుంచి కూడా ప్రత్యేకంగా నగరవాసుల నుంచి ఆగ్రహవేశాలు అయితే లోనవుతా ఉన్నాయి. అంతేకాకుండా గతంలో ఏదైతే మార్చి 31 వరకు ఉన్నటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ కు సంబంధించి వడ్డీని 90% వడ్డీతో రాయితీతో చెల్లించాలని కూడా కోరింది. గతంలో వచ్చినటువంటి ట్యాక్స్ లకు ఇప్పుడు వచ్చేటువంటి ట్యాక్స్ లకు కనీసం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ట్యాక్స్ లు చెల్లించేటువంటి వాళ్లకు నోటీసులు అందజేస్తూ ఫ్లెక్సీలు పెడుతూ వాళ్ళ పేరు వాటి మీద ముద్రిస్తూ అక్కడికక్కడ కొంత అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి అధికారులు వీటి మీద ఎందుకు కనీసం అవగాహన కల్పించలేకపోయారనే దానిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. 5% రాయితీ మీద కనీసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే జనానికి కొంత ట్యాక్స్ కు సంబంధించి వడ్డీ కూడా 5% తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన అవగాహన కల్పించకుండా రాష్ట్ర ఇటు అధికారులకు సంబంధించినటువంటి అంశాల్లో చాలా మంది నుంచి కూడా విమర్శనాస్పదంతో గుర్తిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నప్పటికైనా అధికారులు రాబోయేటువంటి రోజుల్లో ఏవైనా కనుక ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లి వెళ్తే ఖచ్చితంగా కొంత ప్రచారం అనేది చేయాల్సి ఉంటుందని కూడా వాళ్ళు సూచిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో ఎండల తీవ్రత అత్యంత వేగంగా పెరుగుతోంది. గతం కంటే మించి ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఉదయం సాయంత్రం అన్న తేడా లేకుండా రోజంతా భానుడి ప్రతాపం బగబగమంటోంది. పెరిగిపోతున్న ఎండలకు వృద్ధులు, చిన్నారులు ఎక్కువగా విలవిలలాడుతున్నారు. ఎండవేడిమి పెరిగిపోవడంతో ఉక్కపోతలు ప్రజలకు గుక్క తిప్పనీయటం లేదు. ఉదయం నుంచే ఎండవేడి ఎక్కువ కావడంతో వాటిని తట్టుకునేందుకు ప్రత్యామ్నాయాలను అనుసరిస్తున్నారు. బాణుడు రికార్డు స్థాయిలో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రజలే కాదు సకల జీవరాశులు ఇబ్బందులు పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మే నెలకు ముందే 40 డిగ్రీలు దాటడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. మే నెలలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ విపత్తుల శాఖ హెచ్చరించింది. చాలా ప్రాంతాల్లో హీట్ వేవ్ రోజుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, తెలంగాణలో ఎండల తీవ్రత అయితే అత్యంత వేగంగా పెరుగుతోంది. అంటే గతం కంటే చూసుకుంటే ఇప్పుడైతే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉదయం సాయంత్రం అన్న తేడా లేకుండా కూడా రోజంతా కూడా బాణుడైతే ప్రతాపం చూపిస్తున్నాడు. ఎస్పెషల్లీ వృద్ధులు, చిన్నారులు దీనివల్ల ఎక్కువగా సఫర్ అవుతున్నారు. హీట్ వేవ్ కి సంబంధించి అప్డేట్ ఏంటి? ఇందులో ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా
నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. బయటికి వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది. మధ్యాహ్నం ఏదైతే 11 గంటల నుంచి మొదలు పెట్టుకుంటే మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా విపరీతమైన ఎండ తీవ్రత కూడా నమోదవుతుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారుల హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, ములుగు ఈ ప్రాంతాల్లో కూడా సేమ్ ఇదే వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దాదాపు 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. క్రమక్రమంగా అంటే రోజు రోజుకి ఇది మరింత గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే నల్గొండ, కరీంనగర్, హన్మకొండ ఈ ప్రాంతాల్లో కూడా దాదాపుగా 41 నుంచి 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అది ఏదైతే చూసుకుంటే ద్రోణి ప్రభావంతో సాయంత్రం సమయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం ఉంటుందంటూ కూడా ఇప్పటికే ప్రధానంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వడగళ్లకు కూడుకున్న వర్షం ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వైద్య నిపుణులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఎక్కువ ఎండబారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అటు వైద్య నిపుణులు కూడా కోరుతున్నారు. ఎక్కువ మజ్జిగ కానీ, శీతల పానీయాలు కానీ, అటు కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగితే ఆరోగ్యానికి చలవ చేస్తుందంటూ కూడా ఇప్పటికే వైద్య నిపుణులు కూడా తెలియజేశారు. ఎవరు మధ్యాహ్న సమయంలో కానీ అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. మే నెలలో కూడా మరింత 2 నుంచి 3 గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణలో ఒకవైపు ఎండ, మరోవైపు వర్షం కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సింధుగా. రైట్, థ్యాంక్ యూ అరవింద్. ఇవి టాప్ 4 at 4 PM అప్డేట్స్. స్టే ట్యూన్డ్.